ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. కాటారం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని, లారీలతో కొరతపాటు రైస్ మిల్లులకు ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని పుట్టా మధు మండిపడ్డారు. తరుగు పేరుతో ఒక్కో బస్తాకు 2 నుండి 4 కిలోల వరకు కటింగ్ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో రైతులు తీవ్ర నష్టపోతున్నారని అన్నారు. దుద్దిల శ్రీధర్ గారి స్వగ్రామంలో ఉన్నాం మన ఇవాళ. ఈ స్వగ్రామంలో ఇప్పటికే రైతులు రోడ్డెక్కి మా వడ్లను కొనుగోలు చేస్తలేరు, లారీలు వస్తలేవు, బార్దాన్ వస్తలేవని గగ్గోలు పెట్టిన తర్వాత కూడా నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యే గారు నిన్న పెద్దపల్లి కలెక్టరేట్ రివ్యూలో మాట్లాడుతూ రైతులకు ఏ సమస్యలు లేవు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలే రాజకీయం చేస్తా ఉన్నారు అని మాట్లాడడాన్ని ప్రత్యక్షంగా ఆయనకు కళ్ళు తెరిపించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పోసిరెడ్డి గారు రైతు ఉన్నారు, పెద్ద మనిషి, వారి వడ్లు ఇప్పటికి కూడా ఇంకా 50 రోజుల తర్వాత కూడా కాంటాకు నోసుకోకుండా పాపం కవర్లు కప్పుకొని ఉన్నాడు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగము, మంత్రిని ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారు అంటా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిరని. బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మనం గుమ్మల్లపల్లి గ్రామంలో 3000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి ఆదుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎమ్మెల్యే గారు రాజకీయాలు మేం చేయడం లేదు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మీరు పనిచేయకుండా, ప్రజల పక్షాన ఆలోచించకుండా 420 హామీలు రాసి చిత్రగుప్తులాగా దొంగ మేనిఫెస్టో రాసినటువంటి దొంగ మీరు అనే విషయాన్ని మీరు మర్చిపోయి మేం మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు.